I want to thank Jesus for there are few people in my life who believed in me when I was nobody. నేను ఎందుకు పనికిరాని వ్యక్తినని అనుకున్నప్పుడు కొందరు నా మీద నమ్మకం ఉంచారు. దాన్ని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. There are a lot of people who believe in me now because I've done well in life. ఇప్పుడు నేను ప్రపంచ రికార్డును సాధించినందుకు ఇప్పుడు నన్ను చాలా ఘనంగా ఎంచే వాళ్ళు ఉన్నారు. Now many people are proud of me that I belong to Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ వ్యక్తినని చెప్పి నన్ను చాలా మంది గర్వంగా వాళ్ళు గర్విస్తుంటారు. But I wish that was true when I was nobody. కానీ అదేదో నేను ఎప్పుడు బలహీనంగా ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నప్పుడు నన్ను చూసి వాళ్ళు ఆ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తే బాగుండేది. I remember when I broke the world record, I was just visiting some of my relatives here in Hyderabad. నాకు ఇంకా గుర్తుంది, నేను ఎప్పుడైతే ప్రపంచ రికార్డు బద్దలు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మా బంధువులు నేను కలిసినప్పుడు somehow the parliament here found out that actually my roots are from Andhra Pradesh, and so I was forcefully taken to the mayor's office. గమనించండి, పార్లమెంట్ వారు కూడా తెలిసింది నేను ఇక్కడ ఆంధ్ర నుంచి నేను ఉన్నానని. వారు నన్ను బలవంతంగా మేయర్స్ ఆఫీస్ కూడా నన్ను అక్కడ తీసుకెళ్లారు సత్కరించడానికి. And then forcefully I was kept there till the police commissioner would come. అక్కడే నేను ఆ మేయర్స్ ఆఫీసులో ఉన్నాను. మన ఆ పోలీస్ కమిషనర్ వచ్చే వరకు కూడా I told them that I have a meeting to go, I cannot be late. నేను చెప్పాను, నాకు మీటింగ్ ఉంది, లేట్ అయిపోతుందని నేను కూడా చెప్పాను. They said no, we need to honor you, we need to felicitate you, and I was forced there and I was forcefully felicitated just because I broke the world record and I come from a background where my parents belong to Andhra Pradesh. గమనించండి, నా తల్లిదండ్రులు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చేవారు. వారు నాకు ఇష్టం లేకపోయినా వారు నాకు ఇంకొక మీటింగ్ ఉందని చెప్పినా కూడా ఇక్కడ ఉన్న వారు అధికారులు నన్ను బలవంతంగా అక్కడ ఉంచారు. వారు నన్ను సత్కరించారు, సన్మానించారు. See, it is easy to celebrate the celebrated. చాలండి, గొప్ప వారి గురించి అందరూ సెలబ్రేట్ చేసుకోవచ్చండి. గొప్ప కార్యాలు చేసిన వారి గురించి అందరూ ఆనందించవచ్చు. Here is a dear friend, Pastor Benjamin. ఇక్కడ నా ప్రియ స్నేహితులు ఉన్నారు, సిఏ బెంజమిన్ గారు. He believed in me when I was nobody. నేను ఎందుకు పనికిరానని అందరూ నా మీద ముద్ర వేసినప్పటికీ ఆయన నా మీద నమ్మకం ఉంచారు, నన్ను ఎంకరేజ్ చేసేవారు. And I just started to play I started off my musical journey. నేను అప్పుడే నా సంగీతపరమైన నా యొక్క ప్రయాణాన్ని అప్పుడే ప్రారంభించాను. And I had just released my first CD. అప్పుడే నేను మొట్టమొదటి సీడీని కూడా రిలీజ్ చేశాను. I would come up to him and I said, Pastor, can you give me an opportunity to share my story and my music in your church? అప్పుడు నేను వచ్చి దైవజనులు సిఏ బెంజమిన్ అని అడిగాను, అయ్యా మీరు నాకు అవకాశం ఇస్తారా, మీ యొక్క సంఘానికి నేను వస్తాను, ఈ సీడీ గురించి నా యొక్క టెస్టిమనీ సాక్ష్యాన్ని కూడా పంచుకుంటానని. And he was ready to give me whatever time that was needed and the encouragement. ఎంతగా నన్ను ఆదరించారంటే, ఎంత టైం అన్నా నువ్వు తీసుకో అని చెప్పేసి వారు ఆ పుల్పిట్ని, ఆ చర్చ్ని అక్కడ వారు ఆహ్వానించారు. So it's people like him that I value more than all the kind of people who value me today. గమనించండి, ఇప్పుడు నేను ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తర్వాత నన్ను గొప్పగా ఘనపరిచే వాళ్ళు ఉన్నారు. కానీ సిఏ బెంజమిన్ గారు వంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఎటువంటి పేరు విలువ లేనప్పుడు అప్పుడు కూడా వారు నన్ను ఎంతగానో సన్మానించారు, గౌరవించారు. You see, today by God's grace I've been given different titles and one of them is I'm an inventor. గమనించండి, నాకు చాలా బిరుదులు ఇచ్చారు. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన బిరుదు, నేను ఒక శాస్త్రవేత్తలాగా ఒక పరికరాన్ని కనుగొన్న వ్యక్తిగా నన్ను గుర్తిస్తారు. And this is the guitar that I invented for the Olympic Games in Greece in 2004. 2004 గ్రీస్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క గిటార్ నేను కనుగొన్నాను. I was born to an amazing family. ఒక అద్భుతమైన కుటుంబంలో నేను జన్మించాను. It was so amazing that I could understand the bus conductor much more than my father. మా బస్ కండక్టర్ నాకు అర్థమవుతాడు, కానీ మా నాన్నగారు అసలు అర్థమయ్యేవారు కాదు. My father was a scientist. ఎందుకంటే మా నాన్నగారు ఒక పెద్ద శాస్త్రవేత్త. His talk was so deep that I could not understand anything. ఎంత లోతుగా ఆయన గంభీరంగా మాట్లాడతారంటే అసలు వారి మాటలు నాకు అర్థమయ్యే కాదు. And it was tough. నాకు చాలా కష్టంగా ఉండేది. I wanted to have also my own identity. నన్ను కూడా నేను ఎలా ఉన్నానో అలా నన్ను గుర్తించాలని నేను ఆశించేవాడిని. But people could not understand the way I grew up. నేను ఏ విధంగా నేను పెరుగుతున్నానో ఎందుకో ప్రజలు నన్ను గుర్తించలేదు, గమనించలేదు. My mind was very inquisitive when I started. నా ఆలోచన విధానం చాలా విచిత్రంగా ఉండేది. నేను ఎప్పుడు పరిశోధిస్తూ చూసేవాడిని. I could never wear a watch for more than 15 minutes. 15 నిమిషాల కన్నా ఎక్కువగా ఒక రిస్ట్ వాచ్ని కూడా నేను ధరించేవాని కాదు. Every birthday my father would give me a watch. ప్రతి జన్మదినము నాకు మా తండ్రి గారు ఒక వాచ్ ఇచ్చేవారు.
After 15 minutes, I want to know what is inside the watch. అయితే దాన్ని పరిశోధించాలని ఆ వాచ్లో ఏముంటుందో అని అన్ని తీసేసి చూసేవాన్ని. So I start to open it. దాన్ని మొత్తం తీసేసేవాన్ని. Then I find out that I can open a little more. ఇంకా లోపల భాగాలని తీయొచ్చని నేను చూసేవాన్ని. And finally, I open the entire watch into bits and pieces. అయితే ఆ వాచ్ అన్ని కూడా చిన్న చిన్న పరికరాలుగా మొత్తం విప్పేసి పెట్టేవాన్ని. Now I'm satisfied and I put the watch back into its original position. ఇప్పుడు నాకు తృప్తి కలిగి మళ్ళా అవన్నిటిని ఆ వాచ్లో కలిపి అన్ని సరి చేసి పెట్టేవాన్ని. And suddenly I find out that there are 2 extra screws which are not fitting anywhere into this watch. కానీ అంతా ఫిట్ చేశాను కానీ 2 స్క్రూలు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి ఎక్కడ ఫిట్ అవుతాయో నాకు అర్థం కావట్లా. And the watch is not working anymore. ఇక ఆ వాచ్ పనిచేయడం మానేసింది. So people call me, you are a destroyer of creativity. అయ్యో అన్నిటిని నువ్వు నాశనం చేసేస్తావని నన్ను పిలిచేవారు. You are useless and you are hopeless. నీకు అసలు ఎందుకు పనికిరావు, నీకు నిరీక్షణ కూడా లేదు. And today I'm able to invent a guitar the world has never seen. కానీ ప్రపంచం ఎప్పుడు చూడని ఒక గిటార్ని కూడా నేను ఇక్కడ ఇన్వెంట్ చేయడం జరిగింది. You see, never discourage a person just because he does not fulfill your expectation. మీరు ఆశించినట్టుగా ఆ వ్యక్తి ప్రవర్తించడం లేదు కాబట్టి ఎవరినైనా కూడా నిరాశపరచకండి. Never look down on yourself. అదే విధంగా మిమ్మల్ని మీరు కూడా తక్కువగా అలాంటి నిమ్నత్వం కలిగి ఉండకండి. But always remember that you are created in the image of God. ఎప్పుడు మర్చిపోకూడదు మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాము. And that image has creativity inside. ఆ యొక్క ప్రతిబింబానికి సృజనాత్మక శక్తి ఉంది. And that creativity might not fulfill the expectations of the world. అయితే మీలో ఉన్న సృజనాత్మక శక్తి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆలోచించినట్టుగా ఉండకపోవచ్చు. But I know that one day he will make you the head and not the tail. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు ఒక రోజు నేను దేవుడు తలగా చేయబోతున్నాడు, తోకగా నువ్వు ఉండనే ఉండవు. And that is what my testimony is today. అదే ఈ రోజు నేను పంచుకోబోయే. I was the tail of my family. నా కుటుంబంలో ఒక తోకలాగా నేను ఉండేవాడిని. I was the person who nobody wanted me. ఎవ్వరూ నన్ను ఇష్టపడేవాళ్ళు కాదు. In fact, I would tell the world that I was so bad that even the devil rejected me. ఎంత పాడైపోయానంటే సాతాను కూడా నేను ఇంకా శోధించడానికి ఏం లేదని సాతాను కూడా నన్ను విడిచిపెట్టేశాడు. Because I grew up longing for identity. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంతోనే నేను ఆశిస్తా వచ్చాను. And I have a younger brother and 3 sisters who are smarter, better, good looking than me. నాకు తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, వాళ్ళు చాలా తెలివిగా ఉండేవారు, నాకన్నా చాలా ముందుగా ఉండేవారు వాళ్ళు. And I was this odd guy in the family who could not fit into the puzzle of my family. కానీ ఆ కుటుంబంలో అంత జ్ఞానముతో ఉన్న ఆ కుటుంబంలో నేను ఒక్కనే కూడా వేరు చేసిన వ్యక్తిలాగా బయట ఉండేవాడిని. I went to school. స్కూల్కి వెళ్ళాను. But I had questions. నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. Questions sometimes questioned the teacher. ఆ క్వశ్చన్స్ అన్ని ప్రశ్నలు టీచర్కి చాలా ప్రశ్నలు వేసేవాడిని. And they didn't like me. వాళ్ళు నన్ను ఇష్టపడలా. And hence in my 10th standard they called my parents and said, your son is going to be the first failure of the school, so please take him off. కాబట్టి 10th క్లాస్ అప్పుడు జరుగుతున్నప్పుడు వాళ్ళు మా పేరెంట్స్ని పిలిచారు, మీ అబ్బాయి తప్పకుండా ఫెయిల్ కాబోతున్నాడు, మా స్కూల్లో ఇంతవరకు ఎవరు ఫెయిల్ కాలేదు, అతను తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు. I've been known as a history maker in many areas. చాలా విషయాల్లో నేను చరిత్రను సృష్టించిన వ్యక్తిగా నన్ను గుర్తిస్తారు. I even went to a small tiny little country called Pitcairn Island. పిట్కాన్ ఐలాండ్ అని చాలా చిన్న ద్వీపానికి నేను వెళ్ళాను. It is so far away in the South Pacific. ఆ సౌత్ పెసిఫిక్ లో అది చాలా దూరంగా ఉండే ఐలాండ్. That from the nearest airport it takes 2 days by boat. ఎందుకంటే దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్ నుంచి ఆ ద్వీపానికి వెళ్ళాలంటే 2 రోజులు పడవలో ప్రయాణం చేయాలి. But the boat is available once in 3 months. కానీ ఆ బోట్ కూడా 3 నెలల్లో ఒక్కసారి 3 నెలలకు ఒక్కసారి ఉంటుంది. So I was so excited to go to this new country. ఆ యొక్క నూతనమైన ఆ దేశానికి వెళ్ళాలని నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. And it was new for me, not as a country. అది చాలా నాకు కొత్త, చాలా దేశాలు తిరిగాను, అది మాత్రం చాలా కొత్త దేశం. And when I reached there, they said, you are going to do the first concert in 200 years. ఎప్పుడైతే ఆ దేశాన్ని నేను చేరానో వాళ్ళ నన్ను 200 సంవత్సరాల మా దేశ చరిత్రలో ఫస్ట్ టైం మీరే ఒక సంగీత వాద్యకారుడిగా వచ్చి ప్రోగ్రామ్ చేయబోతున్నారు. That was a historical concert for them. అది ఒక చరిత్రాత్మకమైన ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ అక్కడ. When I finished the concert, they came and told me, ఎప్పుడైతే నేను అదంతా చేసిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారు, this is the largest gathering we ever had. ఇప్పటి వరకు మా దేశంలో ఇదే అందరికన్నా ఎక్కువగా జనాభా వచ్చిన ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్. And I told them, how can you say that? నేను ఇలా చెప్పగలుగుతారు ఎంతమంది వచ్చారని. They said the entire population of the country is 66 people. ఈ దేశ జనాభా అంతా కూడా 66 మంది. And 54 people came for the concert. That is 80% of the country came for the concert. 66 జనాభా సంఖ్య అంతలో 54 మంది వచ్చేసారు. దాదాపు 80% జనాభా అంతా వచ్చేసారు. You see, from nothing God created me a history maker.
గమనించండి, ఏమీ కాని నన్ను ఒక చరిత్రను సృష్టించే వ్యక్తిగా దేవుడు మార్చాడు. But there was a time in my life when my teachers called me a history maker for the wrong reason. కానీ కొన్ని సందర్భాల్లో నా టీచర్స్ అనేవాళ్ళు కొన్ని తప్పుడు విషయంలో ఎందుకు పనికిరాని నువ్వు చరిత్ర సృష్టిస్తున్నావు ఆ విధంగా అనేవారు. They told my parents, your son is going to create by being the first failure of the school. నా తల్లిదండ్రులు పిలిచి చెప్పారు, మీ కుమారుడు ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. మా స్కూల్లో ఇంతవరకు ఎవ్వరూ ఫెయిల్ కాలేదు 10th క్లాస్లో. ఆయన ఒకవేళ అనుమతిస్తే ఆయనే చరిత్ర రాయబోతున్నాడు. So no. I was called to be the history maker of being the first failure. ఎస్, నేను ఒకవేళ మా 10th క్లాస్ ఆ స్కూల్లో ఎప్పుడు ఫెయిల్ కాలే ఎవరు కూడా. ఒకవేళ నేను ఫెయిల్ కావడం వల్ల చరిత్రను సృష్టిస్తున్నాను. And I was thrown out of school. ఆ స్కూల్ నుంచి నన్ను గెంటి వేశారు. In fact, my actual educational qualification is I'm a 10th standard failure. అసలు నా క్వాలిఫికేషన్ ఏంటో చెప్పనండి, 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తిని. But I tell the world today I could not finish my 10th standard. కానీ నేను ఈ ప్రపంచంలో చెప్తున్నాను, నేను 10th ఫినిష్ చేయలేకపోయాను. Because the Indian educational system was not up to my standard. ఎందుకంటే ఈ భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు తలిచినట్టుగా లేదు. And yet at 16 in my lowest state, అంతగా ఎంతో నిరాశతో ఉన్న ఆ 16 సంవత్సరాల నా వయసులో, having lost hope in life, నా జీవితంలో అన్ని ఆశలన్నీ అడుగంటిపోయినప్పుడు, when medically doctors gave me 6 months to live because of my complications, వైద్యపరంగా నాకున్న అనారోగ్యంతో డాక్టర్స్ చెప్పారు 6 నెలల కన్నా నువ్వు ఎక్కువ బతకవని. where I went for music lessons, on the first day the guitar teacher told me don't come back again. మ్యూజిక్ నేర్చుకుందామని ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ టీచర్ చెప్పారు, మళ్ళా రాకు, నువ్వు మ్యూజిక్ నేర్చుకోలేవని. I went to join the gangs and the gangsters said you are too weak, you can't be part of the gang. సరే గ్యాంగ్లలోకి వెళ్దామంటే గ్యాంగ్స్టర్స్ అన్నారు, నువ్వు చాలా బలహీనుడు, నువ్వు గ్యాంగ్లో పనికిరావని. I tried to join the drunkards and they said that you don't drink so you can't be part of it, because I could not stand the smell of alcohol. త్రాగుబోతులతో తిరుగుదామని వెళ్తే వాళ్ళన్నారు, నువ్వు దీనికి కూడా పనికిరావు, నువ్వు బలహీనుడు, తాగలేకపోతున్నావు, మాతో రాలేకపోతున్నావని. And I tried to join the smokers, but my lungs were already only 40%, so I could not smoke anymore. So the smokers rejected me. నా ఊపిరితిత్తులు 60% పాడైపోయాయి, కేవలం 40% పనిచేస్తున్నాయి. పొగ త్రాగే వారితో పాటు ఉందామంటే వాళ్ళ దగ్గర కూడా నేను ఉండలేకపోయాను. You think about rejection, every sphere of my life I was rejected. తృణీకరించబడము అని మీరు ఆలోచిస్తే నా జీవితంలో అన్ని కోణాల్లో తృణీకరించబడ్డాను. Rejected by bad people, rejected by good people. మంచి వాళ్ళ ద్వారా తృణీకరించబడ్డాను, చెడు వాళ్ళ ద్వారా కూడా తృణీకరించబడ్డాను. So finally the only option I could think of myself was to commit suicide. ఒకే ఒక్క ద్వారం నా ముందట ఉంది, ఏంటంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. Might be humanly possible, you might justify saying, Benny, I totally understand that nobody wanted you and you wanted to kill yourself. బహుశా మీరు అనొచ్చు, అవును బెనీ, నువ్వు అందరూ నేను తృణీకరించారు కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవడం అనుకోవడం బహుశా కరెక్టేమో. Humanly I can justify why I wanted to kill myself. నేను చెప్పొచ్చు, నన్ను నేను సమర్థించుకోవచ్చు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నానని. But once you have an encounter with Jesus, you cannot justify it. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో నువ్వు ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అవుతుందో, ఆ ప్రభుని కలుస్తావో, అప్పుడు నువ్వు దాన్ని నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నువ్వు సమర్థించుకోలేవు. Because he says that if you are in Christ, you are a new creation, the old has gone and the new has come. ఎవడైనా క్రీస్తు యందునేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినని వాక్యంలో ఉంది. Bible does not say the old will slowly go away and the new will slowly come. బైబిల్లో పాతవి మెల్లమెల్లగా వెళ్తాయి, కొత్తవి మెల్లమెల్లగా వస్తాయని లేవండి. And so I surrendered my life to Jesus. కాబట్టి నేను ప్రభువుకి నన్ను నేను సంపూర్ణంగా At సమర్పించుకున్నాను. 16, that is where I started off a new walk. నా 16 వయస్సులో నేను ప్రభువుకి సమర్పించుకొని నా నూతనమైన మార్గంలో నడవడం మొదలుపెట్టాను. At 17 I joined the Bible college. 17 వయసులో నేను బైబిల్ కాలేజ్ చేరాను. By 19 I became a pastor. 19 సంవత్సరాల వయసులో నేను ఒక పాస్టర్గా నేను తయారయ్యాను. By 21 I was teaching theology in the Bible college. 21 సంవత్సరాల వయసులో నేను థియాలజీ టీచ్ చేస్తున్నాను బైబిల్ కాలేజ్లో. But I knew that that was not my calling. కానీ నాకు తెలుస్తుంది అది నా పిలుపు కాదు అని. But God told me to carry my instrument to the nations and share the good news. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈ వాయిద్యాన్ని తీసుకొని ప్రపంచమంతా వెళ్ళి నా సువార్తను ప్రకటించమని. To be a symbol of excellence in my talent and portray Christ. ఎందుకంటే నేను ఈ యొక్క తలాంతుల్లో నేను నిపుణుని మరియు క్రీస్తుని ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడు. So at 19 I picked up an old broken guitar. 19 సంవత్సరాల వయసులో ఒక విరిగిపోయిన ఒక గిటార్ నేను చేతిలోకి తీసుకున్నాను. I collected broken strings when musicians broke and started to tie them together and put them on the guitar. ఆ మ్యూజిషియన్స్ పాడైపోయిన ఆ స్ట్రింగ్స్ ని అవన్నీ తీసి మరలా నేను కట్టడం మొదలుపెట్టాను. See, I want to tell you, you want to be useful for God.
ఒక విషయం చెప్పనండి, మీరు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారా? That usefulness starts with what you have, not what you are going to get in the future. ఒకవేళ ఉపయోగపడే వ్యక్తిగా మీరు కావాలనుకుంటే అది మీలో ఆల్రెడీ అది ఉంది. ఏదో మీరు ఫ్యూచర్లో పొందుకునేది కాదు అది. Many times people say, God, you give me a good guitar, I will start playing for you. చాలా సార్లు మనం అనొచ్చు, ప్రభా నాకు ఒక మంచి గిటార్ నువ్వు, అప్పుడు నేను చూడు ఎంత బాగా వాయిస్తానో. Start where you are and start with what you have. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుని కొరకు ప్రారంభించు. నీ దగ్గర ఏముందో దాన్నే వాడి నువ్వు దేవుని మహింపరచు. And be faithful to that, and in his time he will make all things beautiful. నీకున్న కొద్ది విషయాల్లో నమ్మకంగా ఉండు, దేవుడు అన్నీ కూడా అద్భుతంగా మార్చబోతున్నాడు. I still remember playing at the Gachibowli Stadium for the World Military Games. వరల్డ్ మిలిటరీ గేమ్స్ లో నాకు ఇంకా గుర్తుంది, గచ్చిబౌలి స్టేడియంలో నేను అక్కడ వాయిద్యం వాయించాను. I was the only Christian artist there. అక్కడ నేను ఒక క్రైస్తవునిగా నేను అక్కడ ఆర్టిస్ట్ గా అక్కడ ఉన్నాను. And I'll tell you, you might wonder what can one person do. మీరు అనుకోవచ్చు ఒక్క వ్యక్తి ఏం చేయగలుగుతాడని. But one plus Jesus is a mighty army. కానీ ఒక్కరు యేసు ప్రభుతో అదే మెజారిటీ, అదే పెద్ద సైన్యము. And so that is why it is important to have God in your life. అందుకొరకే మీ జీవితంలో తప్పకుండా ప్రముఖంగా దేవుడు మీ జీవితంలో ఉండాలి. And I'll tell you, I played this song, My Jesus, My Savior, Lord, there is none like you. My Jesus, my Savior, Lord, there is none like you. ఈ పాట నేను పాడబోతున్నాను. Can you please translate that into Telugu also? Yes. నా యేసయ్య నా రక్షకుడవు, మై జీసస్ మై సేవియర్, there is none like you. నీలాంటి వారు ఎవ్వరూ లేరు అనే భావము. As I play this song, I give the credit to Jesus for giving me the strength with my fingers when I have arthritis. గమనించండి, కీళ్ళ నొప్పులతో కాళ్ళు చేలు సరిగా కదపలేని వ్యక్తిగా ఉన్న, ఆర్థరైటిస్తో ఉన్న నాకు ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాను నాకు ఇచ్చిన ధన్యతను బట్టి. Giving me a creative mind when I was known to be a destroyer of creativity. చేసిన వాటన్నిటిని పాడు చేసే వ్యక్తి అని నన్ను ఒక పేరుంది, కానీ నాకు దేవుడు సృజనాత్మక శక్తిని ఇచ్చాడు, దానికి వందనాలు చెల్లిస్తున్నాను. If an ordinary man like me could do something like this, I believe Jesus can do amazing and extraordinary things through your life. సర్వసాధారణమైన బలహీనుడైన నా ద్వారా నా యేసయ్య ఎంత చేయగలిగితే, నీకు ఎన్నో తలాంతులు ఉన్నాయి, నువ్వు ఎంతో గొప్పగా ఉన్నావు, నీ ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. Provided your faithfulness starts where you are and what you have. మర్చిపోకండి, ఇదంతా ఎలా సాధ్యమవుతాయి? నువ్వు ఎక్కడున్నా సరే నీకున్న దాన్ని నువ్వు నమ్మకముగా దేవునికిచ్చి దేవునితో నడవాలి, దేవుని మహిమపరచాలి.
Close on playing the song on a pan flute. Just want to tell you that many times we think that money is the ultimate decider for our dreams to come true. చాలాసార్లు మనం అనుకుంటాము ఈ డబ్బులు ఉండడం వల్లనే మన జీవితంలో మన కలలన్నీ అవి నెరవేరుతాయని. How many times we have sacrificed our dreams and our goals in order for money to make the final decision of our career and life. ఎన్నిసార్లు మీరే ఒకసారి ఆలోచించండి, మనకున్న కలలు కానీ మనకున్న ఆశయాలు తీర్చకుండా ఈ డబ్బే నిర్ణయిస్తుంది అని వాటిని మనం విడిచిపెట్టాము. And I want to tell you that I prove as a testimony that money cannot be the ultimate decider for your life and future. నేను ఇక్కడ నిలబడి ఒక సజీవ సాక్ష్యంగా మీకు చెప్తున్నాను, డబ్బే ప్రధానము కానే కాదు మీ జీవితంలో ఉన్న కలలు గురి చేరడానికి. My life dream was to go to one country before I die. నా జీవితంలో ఒకే ఒక ఆశ ఉండేది, నేను చనిపోయే ముందు కనీసం ఏదైనా ఒక్క దేశానికన్నా నేను వెళ్ళాలని. Because many times our dreams are fashioned around our potential and our money. ఎందుకంటే చాలాసార్లు మన కలలన్నీ మనకున్న సామర్థ్యము, మనకున్న ఆర్థిక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. Or it is based on our education or our family heritage. లేదా మన యొక్క విద్యాభ్యాసము, లేదా మనం పెద్ద కుటుంబం నుంచి రావడం వల్ల ఉంటుంది. But the Bible says his ways are higher than our ways and his thoughts are higher than our thoughts. కానీ బైబిల్లో ఏముంది, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. When was the last time you spent time with Jesus seeking direction for your future? ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచిస్తారా, చివరిగా మీరు ఎప్పుడు దేవుని దగ్గర కూర్చొని ఆలోచించారు, మీ భవిష్యత్తు విషయము దేవుని ఎప్పుడు అడిగారు? Many times our academic results define what we want to do in the future. చాలాసార్లు మన విద్యాభ్యాసాలు మనం చదువుకున్న అవన్నీ డిసైడ్ చేస్తాయి, నిర్ణయిస్తాయి మన ఫ్యూచర్లో ఏమవుతాం. Many times your bank balance decides what kind of career, education or job you want to take in the future. చాలా సందర్భాలు మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ నిర్ణయిస్తుంది మనం ఎలాంటి కెరియర్, ఎలాంటి విద్యాభ్యాసం, ఎలాంటి ఉద్యోగానికి మనం వెళ్ళబోతున్నామో. But when you are designed by God to be his masterpiece, కానీ మర్చిపోకండి, మీరు దేవుని చేత నిర్మించబడ్డారు ఒక కళాఖండముగా ఉండడానికి. then you need to seek him for direction and future. కాబట్టి మీ భవిష్యత్తు విషయంలో ఫస్ట్ మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్తున్నారో వినాలి. That is how you know the will of God for your life. అదే ఒకే ఒక విధంగా అప్పుడే మీరు దేవుని చిత్తము మీ ఉద్దేశంలో ఏమైనా తెలుసుకోవచ్చు. Now when I started to walk with Jesus, ఎప్పుడైతే నేను యేసయ్యతో కలిసి నడవడం ప్రారంభించానో, and I asked the Lord in 2002, what is your dream for my life? ప్రభువా నా జీవితంలో నీకున్న గురి ఏంటి, నీ ఉద్దేశం ఏంటని 2002లో నేను అడిగాను. And he told me, Benny, I want you to travel to every country in the world by 2010. కానీ అప్పుడు ప్రభు చెప్పాడు, బెన్నీ నేను నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో చెప్తున్నాను విను, 2010 కల్లా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ నువ్వు తిరిగి రావాలి. I could not imagine how can that be possible. అసలు నేను ఊహించలేకపోయాను అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని. See, I studied in a Hindi medium school. నేను హిందీ మీడియం స్కూల్లో నేను చదివాను. Everything was in Hindi. అంతా హిందీలో ఉండేది. History, economics or physics, everything was in Hindi. హిస్టరీ కానీ, ఫిజిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ అంతా హిందీలో ఉండేది. And thankfully English was in English. Other than that, everything else was in Hindi. ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో ఉండేది, అది కూడా హిందీలో మాత్రం ఉండేది కాదు. And I failed because of lack of encouragement. నేను ఎందుకు ఫెయిల్ అయిపోయానంటే నన్ను ఆదరించి వెన్ను తట్టేవారు లేనందుకు ఫెయిల్ అయిపోయాను. Because I was compared. ఎందుకంటే ఎప్పుడు నన్ను ఇంకొక వారితో పోల్చేవారు. And I said, God, if you're going to take me to the nations, how will I communicate when I can't even speak properly? ప్రభువా నువ్వు అన్ని దేశాలకు తీసుకెళ్తే నేను సరిగ్గా ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేను కదా, నన్ను ఎలా తీసుకెళ్తావు, ఎలా వాడుకుంటావు? I learned how to speak in English by reading the Bible. గమనించండి, నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాను, ఎలా చదువుకున్నాను తెలుసండి, బైబిల్ చదవడం వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. Now that is how I learned. అదే విధంగా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. I would listen to sermons and that's how I started to pick up how to communicate. వాక్యోపదేశము వింటూ ఇలా మాట్లాడాలి అని నేను నేర్చుకున్నాను ఇంగ్లీష్. When I was speaking at United Nations in Switzerland, స్విట్జర్లాండ్లో నేను యునైటెడ్ నేషన్స్లో అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు, there were representatives, all the diplomats from different parts of the world. ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా డిప్లొమాట్స్ అంతా అక్కడ కూర్చుని ఉన్నారు. After addressing that, common questions people came and asked me is, where did you learn how to speak in English? నేను అందరికీ అది చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు, అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఇంగ్లీష్ అని. If you are 10th standard failure, how could you communicate so clear that I could understand every word that you spoke? మీరు 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కదా, మీరు అంత స్పష్టంగా మీరు ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారని వాళ్ళంతా అడిగారు. I tell them that it is the word of God that helped me to even speak in this way.
అయితే నేను చెప్పాను, ఇంత అనర్గళంగా ఇంత మంచిగా చెప్పడానికి కారణం కేవలం So దేవుని I want to tell వాక్యమే. you, the word of God is a perfect answer for any kind of challenge you face. ఎలాంటి సవాలుకైనా దేవుని వాక్యమే సమాధానం అని చెప్తున్నాను. So I asked the Lord, how will you provide for me when my finances are so weak? ప్రభు, నా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నా, నేను ఇవన్నీ దేశాలు ఎలా వెళ్తాను? At the time, my monthly support was 1,000 rupees. నేను నెలకు అప్పుడు సంపాదించే సంపాదన 1000 రూపాయలు మాత్రమే. God says, I want you to travel to every country in the world. కానీ దేవుడేమో ప్రపంచంలోని దేశాలన్నీ నువ్వు ప్రయాణం చేయాలని చెప్తున్నాడు. Secondly, I said, you gave me the wrong passport. You gave me an Indian passport, needed visas to every country in the world at that time. ప్రభు, నువ్వు నాకు సరైన పాస్పోర్ట్ ఇవ్వాలా, నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చావు, ఇప్పుడు అన్ని దేశాలు వెళ్ళాలంటే అన్ని వీసాలు నాకు కావాలి. By then, I had already had a rejected stamp from the USA and from the UK. అప్పటికే నాకు వీసా యుఎస్ఏకి యూకేకి వాళ్ళు రిజెక్ట్ చేసిన స్టాంప్స్ అక్కడ ఉన్నాయి. I said, how can I travel with this passport? ఇప్పుడు ఈ పాస్పోర్ట్తో నేను అన్ని దేశాలు ఎలా వెళ్తాను? At the age of 12, I was hit by a javelin. ఒక జావెలిన్ చేత ఒక దాంతో నేను 12 సంవత్సరాల వయసులో నాకు ఆ దెబ్బ తగిలింది. And it was a severe accident that hit my spine. అప్పుడు నా వెన్నుముకకు చాలా బలమైన దెబ్బ నాకు తగిలింది. వాళ్ళు It was a miracle that I survived the javelin hit. ఆ జావెలిన్ త్రో చేసినప్పుడు నేను బ్రతికిపోవడమే ఒక పెద్ద ఆశ్చర్యం. But for me to sit in a position for more than half an hour is tough. కానీ ఒక అర్ధగంట సేపు అలా నిలబడడం అనేది అసలు అసాధ్యంగా ఉండేది. To sit in a position for more than half an hour is a challenge. ఒక హాఫ్ అన్ అవర్ సేపు కూర్చోవడమే అది అసాధ్యంగా ఉండేది. And with this situation, I said, how can I travel the world when I can't even sit properly? ఇలాంటి బలహీనమైన వ్యక్తి నేను ప్రపంచమంతా ఎలా ప్రయాణం చేయగలుగుతాను? And many times for us to achieve things, we look for examples. గమనించండి, ఏదైనా గొప్పది ఆశించాలంటే మనం ఏదైనా ఉదాహరణలు చూస్తూ ఉంటాం. So I look for examples among musicians. అయితే ఈ వాయిద్యకారుల మధ్యలో ఉన్న ఉదాహరణలు చూడడానికి నేను ప్రయత్నం Till చేస్తాను. today, there's never ever been a musician in the history of mankind. ఇప్పటికి కూడా ప్రపంచ చరిత్రలో మానవ జాతిలో వాయిద్యకారుడు మ్యూజిషియన్ లేనే లేడు. Whether it is Michael Jackson or Shakira or A. Rahman, whoever it is. మైకేల్ జాక్సన్ కావచ్చు, ఏ రెహమాన్ కావచ్చు, షకీరా కావచ్చు, ఎవరైనా మ్యూజిషియన్ కావచ్చు. There's never ever been one single musician on this planet who has been to every country in the world. ఈ భూమి మీద ఉన్న ఏ మ్యూజిషియన్ కూడా ప్రపంచంలోని దేశాలంతా తిరిగినట్టు ఎక్కడా లేదు. So I told Jesus, what makes you think that you can take an ordinary little Indian like me and create history? ప్రభా, నీకు ఎలా అనిపిస్తుంది ప్రభా, ఒక సాధారణమైన భారతీయుని నన్ను తీసుకొని ఈ ప్రపంచ దేశాలు అన్ని ఎలా నువ్వు చూపిస్తావు? He says, Benny, what is impossible for man is possible for me. బెనీ, నా కుమారుడా, నీకేది అసాధ్యమో దేవునికి సాధ్యమే. See, we all know these scriptures. మనకు ఈ వాక్య భాగాలు అన్ని బాగానే తెలుసు. We know so many scriptures. ఎన్నో లేఖనాలు మనకు అన్ని బాగా తెలుసు. But the question is, can these scriptures apply to me as a person? కానీ ఈ వాక్య భాగము వ్యక్తిగతంగా నాకు ఇది అన్వయించబడబోతుందా? We think that these scriptures can be possible for Pastor Satish. అనుకోవచ్చు ఈ వాక్య భాగాలన్నీ దైవజనులకు మాత్రమే వర్తిస్తాయేమో అని. But I believe that there are so many people here who might have an amazing calling like Pastor Satish. నేను నమ్ముతున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీలో చాలా మంది కూడా దైవజనులకు ఉన్నంటి పిలుపే మీకు కూడా ఉండి ఉండవచ్చు. It is because of the word. ఎందుకంటే దేవుని వాక్యం అలా ఉంది. It is because of his will. ఎందుకంటే దేవుని చిత్తమై ఉంది. And so I started to believe that the will of God is also for my life and not only for people who have achieved well. గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ పొందుకున్న వాళ్ళకు మాత్రమేగా దేవుని చిత్తము, నా పట్ల కూడా దేవుని చిత్తం ఉందని నేను గమనించాను. Because the common thread for people who have achieved is the will of God. ఇది గమనించండి, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కావడానికి కారణం ఒకటే, సామాన్యంగా చూస్తున్నాం, ఆ దేవుని చిత్తమై ఉంది. And it is God's hand on their lives. దేవుని హస్తము వారిని ఆ విధంగా It ప్రేరేపించినాడు. is God's provision for their lives. దేవుడే వారికి అన్ని ఇస్తున్నారు. So the credit 100% goes to Jesus and nobody else. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావం కేవలం దేవునికి మాత్రమే చెందాలి. So I made a financial commitment with Jesus. అయితే నేను దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాను ఆర్థిక విషయాల్లో. I said, I will never ask for money. ప్రభువా, నేను ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బు సహాయం అడగను. I will never borrow money from anybody. ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నేను బాకీ గాని అప్పు అరువు తీసుకోను. I will never take a loan from the bank. బ్యాంక్ దగ్గర లోన్ కూడా తీసుకోను. Fourthly, I will never trust the credit card. ఈ క్రెడిట్ కార్డ్స్ నేను అస్సలు నమ్మను. With these 4 financial principles, I started to journey the world. ఈ ఆర్థికంగా 4 ప్రమాణాల ద్వారా నేను నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 1,000 rupees a month. నెలకు 1000 రూపాయలు ఊహించండి. So today, this is my one passport. ఇది నా ఒకే ఒక్క పాస్పోర్ట్. ఒకసారి This చూస్తున్నారా? passport is a combination of 15 books inside. ఈ 15 పుస్తకాలు ఉన్నాయండి ఈ పాస్పోర్ట్ లో. And this passport is the proof of how I was able to travel to 257 countries. ఇదే మీ ముందు ధృవీకరిస్తుంది ఏ విధంగా నేను 245 దేశాలు ప్రయాణం చేశాను. If this can be possible through what Jesus could do with an ordinary person's life,
ఒక సర్వసాధారణమైన వ్యక్తి ద్వారా దేవుడు ఇది చేయగలడం, ఇది మనం నిరూపి Tell చూస్తున్నాం. me what is impossible for God to do that in your life. అయితే మీరే చెప్పండి, దేవునికి నీ జీవితంలో చేయడం ఎందుకు అసాధ్యమవుతుంది? But the first thing I had to do was to surrender my will and ask His will to be part of my life. మొట్టమొదటిగా నేను చేయాల్సింది నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలని నేను సమర్పించుకోవడము. It is very, very important for you to surrender your will and give it into the hands of Jesus. ఇది చాలా ప్రాముఖ్యము. మీ చిత్తాన్ని దేవుని చేతిలో విడిచిపెట్టాలి, దేవుని At చిత్తాన్ని 16 I కోరుకోవాలి. wanted to kill myself. That was my willpower. గమనించండి, నా విల్ పవర్ ఏంటంటే 16 సంవత్సరాల వయసులో చనిపోవాలనుకున్నాను. But when I surrendered my will into His hands, ఎప్పుడైతే నా చిత్తాన్ని దేవుని చిత్తానికి సమర్పించాను, He started to transform me and make me what He wanted me to become. నన్ను ఒక నూతన వ్యక్తిగా దేవుడు తను ఎలా ఉద్దేశించాడో అలా నన్ను తయారు చేస్తున్నారు. Regardless of who you are and what your background is, నువ్వెవరైనా కావచ్చు, నీ యొక్క గతము ఎలా అయినా ఉండవచ్చు. I'll tell you that it starts first is by surrendering your life and your will into the hands of Jesus. మీరు చేయాల్సిందల్లా దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకోవాలి, మీ చిత్తాన్ని అతనికి సంపూర్ణంగా The సమర్పించాలి. Bible says, seek first His kingdom and His righteousness, and all these things will be added into your life. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ప్రతిదీ కూడా నీకు అవసరతలను నేను తీరుస్తాను. Young boys and girls, seek His will for your life. నా యవనస్తులారా, దేవుని చిత్తము మీ పట్ల ఏమైందో అది కోరుకోండి. Let your education not define who you are. మీరు మీ విద్యా అర్హతలు మీరు ఏమైపోతున్నారో అది మీరు గుర్తించకూడదు. Let your fame or your bank balance not define who you are. మీ పేరు గానీ లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ నిర్ణయించడానికి వీల్లేదు మీరు ఏం కాబోతున్నారో. I pray that you will be able to tell the world that I am who I am because I obeyed the will of God. నా ప్రార్థన ఒకటే, నేను ఏమై ఉన్నానో కేవలం నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన చిత్తానికి సమర్పించుకున్నాను కాబట్టి నేను దేవుడు ఇలా నన్ను చేస్తాడని మీరు చెప్పాలి. And that is what transformed me and I became who I am today. అదే నన్ను పరివర్తన చేసింది. ఇప్పుడు నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృప వల్ల ఉన్నాను. I'm still a very ordinary person. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఒక సర్వసాధారణమైన వ్యక్తిని. People might have different claims about me, but I want to tell you I'm a very ordinary person. చాలా మంది నన్ను చాలా గొప్పగా ఊహించుకోవచ్చు, తలంచొచ్చు, కానీ నేను ఒక సాధారణమైన వ్యక్తిని చెప్తున్నాను. On Sunday I was preaching in Faridabad. ఫరీదాబాద్ లో ఆదివారం నేను అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాను. And I was taking the second row. నేను అక్కడ రెండవ రోలో నేను కూర్చున్నాను. And the person came and said, "No brother, please sit in the first row." అయితే నేను వెనక రోలో కూర్చుంటే వాళ్ళు, లేదండి మీరు ముందు వరుసలో కూర్చోండి అని వారు వచ్చి అడిగారు. They said, "No brother, you have to sit in the first row." లేదండి మీరు ముందు వరుసలోనే కూర్చోవాలి. I told them whether I sit in the first row or the last row, my message and the power will not change. అయ్యా, నేను వెనక వరుసలో కూర్చున్నా ముందు వరుసలో కూర్చున్నా నా వాక్యము ఆ వాక్యానికి ఉన్న శక్తి మాత్రం మారదు. Don't allow these physical things to define who you are. ఇలాంటి విషయాలన్నీ నిర్ణయించకూడదు నువ్వేమై కాబోతున్నావో. I remember once I was invited as a chief guest along with the commissioner of customs in Bangalore. కస్టమ్స్ ఆఫీసర్ చీఫ్ కమిషనర్ తో కూడా బెంగళూరులో నన్ను కూడా వారితో సమానంగా And I ఆహ్వానించారు. know that Bangalore traffic is bad. నాకు తెలుసు బెంగళూరు ట్రాఫిక్ చాలా So I decided to take a scooter and go as a chief guest. నేనేం చేశానంటే స్కూటర్ తీసుకొని ఆ చీఫ్ గెస్ట్ తో పాటు వెళ్ళాలనుకున్నాను. And this was a very reputed college. అది చాలా పేరుగాంచిన కాలేజ్. And when I reached the gate, I told the watchman, "Can I please take my bike inside?" అప్పుడు నేను ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర అడిగాను, అయ్యా నేను నా బైక్ని తీసుకొని ఆ స్కూటర్ని లోపలికి వెళ్ళొచ్చా అని. He said, "No, today you have to park outside." వాళ్ళు అన్నారు ఈ స్కూటర్ని బయటే పార్క్ చేయాలని చెప్పారు. I told him that I am the guest. I told them there's an event that is happening and that's why I've come. అయ్యా అక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ కొరకు నేను వచ్చాను అని అతనికి చెప్పాను. He said, "Yes, there's an event happening. That's why you cannot park the bike inside." అందుకనే అవును ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీ బైక్ లోపల పార్క్ చేయడానికి వీల్లేదు. So I told him I am the chief guest. నేను అన్నాను నేనే చీఫ్ గెస్ట్ ని. He said, "You cannot be the chief guest." నువ్వు అసలు చీఫ్ గెస్ట్ అవడానికి అవకాశమే లేదన్నాడు. I said, "Why?" ఎందుకు? He said, "Chief guest cannot come in a scooter." చీఫ్ గెస్ట్ స్కూటర్ మీద వస్తాడా? I said, "Fine, you're right." ఓకే నువ్వు కరెక్టే. So I went to park my bike outside. నేను ఆ బైక్ ని బయటే పార్క్ చేశాను. Within no time, somehow the news spread and everyone gathered to come and rescue me from parking it outside. కొద్ది సమయంలో అందరూ తెలిసిపోయింది నేను వచ్చానని. అలా నేను బయట బైక్ పార్క్ చేయకుండా వాళ్ళందరూ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు. And then they started to shout at the watchman. అందరూ వాచ్మెన్ మీద అరుస్తా వచ్చారు. I said, "That's wrong." ఎందుకు అరుస్తున్నారు అన్నాను. Because the watchman doesn't know who I am, so it is wrong to blame him for these things. వాచ్మెన్ కి నేనెవరో తెలియదు, ఆయన ఎందుకు మీరు నిందిస్తున్నారు? So finally I went inside to speak. చివరిగా నేను అక్కడ మాట్లాడడానికి వెళ్ళాను. And I told them, నేను చెప్పాను, my speech is not defined by the mode of my transportation. గమనించండి, నా వాక్య భాగము నేను చెప్పేదంతా కూడా నేను ఎలా ప్రయాణిస్తానో దాని మీద ఆధారపడదు. The power of my speech is not based on how I travel. నా యొక్క మెసేజ్లో ఉన్న శక్తి నేను ఎలాంటి వాహనంలో ప్రయాణం చేస్తాను దాని మీద ఆధారపడదు. My identity inside is not based on how I travel. నా గుర్తింపు అనేది నేను ఏ వాహనాలు పెద్ద వాహనాల్లో ప్రయాణిస్తాను దాని మీద ఉండదు. How many times we put mask
in us, we try to buy gadgets in order to get a special identity in the world. గమనించండి, ఎంత ముసుగులు వేస్తూ ఉంటాం, ఖరీదైన వాచ్లు కానీ సెల్ ఫోన్లు కొని అందరికి భ్రమపరుస్తూ ఉంటాం. Let your identity inside be the one which defines who you are. నీలో గుర్తింపు అన్నీ కూడా అది సహజంగా ఉండాలి, ఏదో ఆకర్షణలోకి మీరు లోన్ కాకండి. So I want to challenge you today. ఈ రోజు మీ అందరినీ కూడా నేను ఒక సవాల్ వేస్తున్నాను. As I close by playing a song on the pan flute. ఈ పాన్ ఫ్లూట్ లో ఈ పాట పాడి నేను ముగించబోతున్నాను. No, my wife Zan Beni, she is from Nagaland. నా యొక్క భార్య వారు నాగాలాండ్ నుంచి వచ్చి ఉన్నారు. And we both got married 2 years ago. 2 సంవత్సరాల క్రితము నాకు వివాహమైంది. And I know that all of them were looking forward for my wedding because I was 40 years old. ఎందుకంటే అప్పటికే నాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. అందరూ నేను ఎప్పుడు వివాహం చేసుకుంటానని ఎదురు చూస్తున్నారు. I was walking in the wilderness like Moses for 40 years. మోషే లాగా ఎడారిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తా ఉన్నాను. So people from many countries came for the wedding. చాలా దేశాల నుండి మా వివాహానికి అటెండ్ అయ్యారు. And I wanted our wedding to be an example to the society. అయితే ఈ సమాజానికి మా యొక్క వివాహము, ఈ వెడ్డింగ్ అనేది ఒక ఆదరణగా, సవాలుగా ఉండాలని నేను అనుకున్నాను. You see, Indian weddings are lavish and foolish. గమనించండి, ఈ వివాహాలన్నీ కూడా చాలా ఘనంగా ఎంతో ఖర్చుతో చేస్తారు, చాలా మూర్ఖంగా కనిపిస్తాయి. There's so much of money spent on that one day and then they suffer for the rest of their lives. ఒక్క రోజు కొరకు ఉన్నదంతా ఖర్చు చేస్తారు, మరలా తర్వాత ఒక రకంగా సంవత్సరాల జీవితం అంతా బాధపడతారు. So I discussed with my wife. నేను ఈ వివాహం ఎలా చేసుకోవాలని నా భార్యతో మాట్లాడాను. And she said, this is perfect, let's do it. అయితే ఆమె నాతో సమ్మతించింది, మనం చేద్దామంది. So we decided to target the food. We decided to target the food. అయితే ఇప్పుడు ఆహారం ఎలా మనం వడ్డించాలి, ఏం ఆహారం పెడదాం అనేది ఆ విషయం ఆలోచించాం. Because if the food is good at a wedding, you'll remember for a week. గమనించండి, మంచిగా వివాహంలో మంచి ఆహారం పెడితే వారం రోజులు మీరు గుర్తుపెట్టుకుంటారు. If the food is bad, you'll remember for a month. ఒకవేళ సరిగా పెట్టకపోతే నెల రోజులు గుర్తుపెట్టుకుంటారు. But if you don't serve food at all, they'll remember you for a lifetime. అసలు ఫుడ్డే ఆహారం పెట్టకపోతే జీవితాంతం ఆ వివాహం గుర్తుపెట్టుకుంటారు. And that is true. We didn't serve any dinner at our wedding. అయితే మా వివాహంలో ఎటువంటి ఆహారం పెట్టలేదు, డిన్నర్ సర్వ్ చేయలేదు. It's been 2 years, people still remember us. 2 సంవత్సరాలు ఇంకా గుర్తుపెట్టుకుంటారు వివాహాన్ని. And we saved up a lot of money. ఆ విధంగా ఎంతో డబ్బుని మేము సేవ్ చేశాము. And we gave that money to a family who wanted to renovate their house. అయితే ఆ డబ్బంతా కూడా మరలా ఇల్లుని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆ కుటుంబానికి మేము ఇచ్చాము. So I want to challenge you is invest where there is necessity. గమనించండి, ఎక్కడ అవసరత ఉందో అక్కడే మీ యొక్క ఆర్థిక డబ్బులు మీరు వాడండి. The society will have a lot of ideas for you, but they will never pay your bills. సమాజానికి చాలా ఆలోచనలు ఉంటాయి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తుంది, కానీ వాళ్ళు మీ బిల్లులు కట్టరు. But I'll tell you, use wisdom. జ్ఞానంగా ప్రవర్తించండి. Many young people today are in debt. చాలా మంది యవనస్తులు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. Most of their debt is because of foolishness. ఈ ఎందుకు మూర్ఖంగా ఆలోచించి ఎవరికో చూపించాలని అప్పుల పాలవుతున్నారు. Foolishness to prove to the world who they are. ఏమై ఉన్నానో చూపించుకోవడానికి మూర్ఖంగా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. Let your identity be grounded in the word of God. మీ యొక్క గుర్తింపు దేవుని వాక్యము మీద ఆధారపడి ఉండాలి. And I'll tell you, you will be a great testimony to others. అప్పుడే మీరు ఇతరులకు గొప్ప సాక్షిగా నిలుస్తారు. So as I play this song, you raise me up. You raise me up, నీవే నన్ను తిరిగి లేపావు ప్రభు అనే ఈ పాటకు నేను అది And you will see some of the glimpses of the passion of Christ. ఇది వాయిస్తున్నప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీస్ లో ఉన్న కొన్ని క్లిప్స్ మనం చూస్తున్నాము. With 40% lungs, Jesus said, Benny, pick up the pan flute to play at the Paralympic Games in London. పారా ఒలింపిక్స్ లండన్లో 40% ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, అయినా కూడా ఈ ఫ్లూట్ తీసుకొని వాయించు అని యేసయ్య నాకు చెప్పాడు. I said, God, how can I play when I can't even breathe properly? ప్రభువా, సరిగా ఊపిరే తీసుకోలేను, నా ఊపిరితిత్తులు 60% పాడైపోయి ఎలా వాయిస్తాను? Sometimes we feel that God is not updated with the latest news of our lives. మన జీవితంలో ఏం జరుగుతుందో బహుశా దేవుడు తెలియదేమో అనిపిస్తూ ఉంటుంది. He said, Benny, if I can use 5 loaves of bread and 2 fish to feed 5,000, బెనీ, ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలు నేను వాడుకొని 5,000 మందికి పంచగలిగితే, I can also use 40% lungs to play the pan flute. అయితే 40% పనిచేసే నీ ఊపిరితిత్తులు కూడా నేను వాడుకుంటాను, ఈ ఒలింపిక్స్ లో నేను వాడుకుంటాను. So I stopped giving ideas to God how to do a miracle. అయితే అద్భుతాలు ఎలా చేయాలో దేవుడికి ఆలోచనలు కూడా చెప్తున్నాను నేను. You know what? Let God be God. దేవుడై ఉండనివ్వండి. How much of room do you give for God to be God in your life? దేవుడు నీ జీవితంలో నిజంగా దేవుడిగా ఉండడానికి ఎంత స్థానం మీరు ఇస్తున్నారు? He loves you. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. And he directs your path. నీవు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. And sometimes that path might not be something that you might enjoy. అది నీకు ఆనందంగా ఆ మార్గం ఉండకపోవచ్చు. But in the long run, that will be the most blessed path to take. కానీ చివరిగా నువ్వు చూస్తావు, ఇదే అద్భుతమైన మార్గం ప్రభా, నువ్వు వందనాలు చెల్లిస్తావు. 2 years ago, I went for a complete medical checkup. 2 సంవత్సరాల క్రితము నేను కంప్లీట్ మెడికల్ చెకప్ కొరకు వెళ్ళాను. And the doctor said my asthma is still very severe.
ఇప్పటికీ డాక్టర్ గారు చెప్పారు నీ ఆస్తమా చాలా తీవ్రంగా ఉంది. But the amazing part is that your lungs have been restored from 40% to 95%. కానీ అద్భుతం ఏంటంటే 40% నుండి నీ ఊపిరితిత్తులు ఇప్పుడు 90% బాగైపోయాయి. Faith is needed before the miracle, not after. గమనించండి, అద్భుతం జరగకముందే విశ్వాసం ఉండాలి, అద్భుతం జరిగిన తర్వాత విశ్వాసంతో పని లేదు. Take a step of faith విశ్వాసంతో ముందుకెళ్ళండి, and let God do the rest. అప్పుడు దేవుడే చివరికి అన్ని చేస్తాడు. Let's play the track please and some reverb on the mic. ఎస్, ఈ ట్రాక్ ప్లే చేయండి.